మనం గత కొద్ది రోజులుగా జాతకాల పొంతన ఏ విధంగా చేసుకుంటే మన వైవాహిక జీవితం బాగుంటుంది, ఎక్కడ మనం తప్పులు గాని, పొరపాట్లు గాని చేస్తున్నాము అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వివాహం అన్నది మన జీవితంలో ఒక్కసారి జరిగే అంశం. ఇక్కడ మనం ఎప్పుడైతే తొందరపడతామో, ఎక్కడైతే సరిగ్గా జాతకాల పొంతన చేసుకోకుండా ఇష్టానుసారంగా జీవిత భాగస్వామిని మనం ఎన్నుకునే ప్రయత్నం చేస్తామో, ఆ తర్వాత జీవితాంతం కూడా మనం ఇబ్బంది పడాల్సి రావడం అధికంగా ఉంటుంది. అందున ఈ మధ్య కాలంలో చూస్తే గత 10, 20 సంవత్సరాలుగా విడాకుల సంఖ్య రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది. వివాహమై పట్టుమని 10 రోజులు కూడా కాపురం చేయకుండా దంపతిద్దరూ కూడా అవగాహన రాహిత్యంతో కావచ్చు, కుటుంబ సభ్యుల ప్రమేయం వల్ల కావచ్చు, ఇష్టాలు నచ్చకపోవడం ఏదన్నా కూడా కావచ్చు, వెంటనే విడాకులకు విడిపోయే వాళ్ళని ఎక్కువ కూడా చూడవచ్చు. నిజంగా కూడా ఇది మనకు చాలా బాధ కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే వివాహ వ్యవస్థ ఎంత మనకు బలంగా ఉందో ఈరోజు మనకేమవుతుందంటే అంత బలహీనంగా రోజు రోజుకి మారిపోతుంది. దంపతుల ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఓర్పు వహించే గుణం లేకపోవడం, ఎదుటి వ్యక్తికి మారే అవకాశం ఇవ్వకపోవడం, తాము మారే ప్రయత్నం చేయడం, అంటే ఇక్కడ రెండూ ఉండాలి. మనము మారాలి, ఎదుటి వ్యక్తి కోసం, ఎదుటి వ్యక్తి మన కోసం మారాలి. ఇవి చేయకపోవడం, ఈగో క్లాషెస్ అంటాం కదా, ఇవి బాగా ఎక్కువైపోవడం. దీనివల్ల ఏమైపోతుందంటే డబ్బుకు, చదువుకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కుటుంబ విలువలకు మనం ఇవ్వడం లేదని చెప్పవచ్చు. దీనివల్ల మొత్తం మీద ఏమవుతుందంటే 2 జీవితాలు, 2 కుటుంబాలు కూడా విచ్ఛిన్నం కావడం అధికంగా జరుగుతుంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఈ విషయంలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, జాతకాలు పొంతన చూసి చేసుకున్నప్పటికీ కూడా ఎందుకు దంపతులు కలిసి ఉండడం లేదు, ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు విడిపోతున్నారు అన్న అంశాల గురించి నేను చర్చిస్తూ, ఎక్కడ మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అవి పెద్ద పనిష్మెంట్ మనకి ఇస్తున్నాయి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నేటి కార్యక్రమంలో కొంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు ప్రధానంగా మాంగళ్య స్థానం అన్నది స్త్రీకి దోషంగా ఉన్నప్పుడు ఏంటంటే, పురుషుడి జాతకంలో మనం జాతకాల పొంతన సమయంలో భయపడకుండా ఆయుష్ స్థానం గట్టిగా ఉందా లేదా అని చెప్పి పరిశీలించేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్త్రీకి ఉన్నటువంటి దోషము ఇక్కడ పురుషుడికి ఆ దోషం లేకపోవడం వల్ల, అంటే మాంగళ్యం అంటే జనరల్గా వైధవ్య దోషంగా చెప్తుంటాం. అంటే చిన్న వయసులోనే భర్త మరణించడం, లేదు ఇటువైపు పురుషుడి వైపు నుంచి చూసుకుంటే కూడా పురుషుడికి కూడా చిన్న వయసులో భార్య అన్నది మరణించడం అన్నది నిజంగా కూడా చాలా బాధ కలిగించే అంశం. ప్రేమాభిమానాలు చక్కగా ఉన్నప్పటికీ కూడా ఈ దోషాల వల్ల ఏమవుతుందంటే, స్త్రీ పురుషుల్లో అధికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆయుష్కారకుడైనటువంటి గ్రహాలు బాలేకపోవడం, ఆయుష్ని ఇబ్బంది పెట్టే గ్రహాల యొక్క బలం అధికంగా ఉండడం. ఈ విధంగా వధూవరుల జాతకాల్లో ఉన్నప్పుడు మనం ఈ అంశానికి కానీ ప్రాధాన్యతను ఇవ్వకపోతే చిన్న వయసులోనే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత అకాల మృత్యు వాతపడడం, ప్రమాదాలను బారిన పడడం, ఆ తర్వాత వారి జీవితం అంతా కూడా ఇబ్బంది కావడం, పిల్లలకు కూడా ఇబ్బంది కలగడం నిజంగా కూడా ఇది కూడా బాధ కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం తప్పు చేయకపోయినప్పటికీ భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా అకాల మృత్యు ఏ రూపంలో ఆకస్మికంగా మన మీదకు వచ్చి మీద పడుతుందో తెలియదు. దీనికి కూడా మనం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాం. మరి అటువంటప్పుడు ఏంటంటే స్త్రీ పురుషుల జాతకాలను పరిశీలించేసినప్పుడు ఎవరికైనా సరే ఇట్లా ఈ విధంగా మాంగళ్య స్థానం దోషం ఉంది, లేదా భర్తకు ఆయుష్కు సంబంధించిన జాతకంలో ఈ అబ్బాయికి కొంచెం మీద ఆరోగ్య సమస్యలు, ఆయుష్కు సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయని చెప్పి అన్నప్పుడు ఆ జాతకాల పొంతం చేసే విషయంలో అటువంటి వారిని మనం సెలెక్ట్ చేసుకోకపోవడం మంచిదని చెప్పవచ్చు. అంటే మాంగళ్య స్థానం బలహీనంగా ఉన్న స్త్రీకి ఆయుష్ స్థానం గట్టిగా ఉన్నటువంటి భర్త కావాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.